భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఎగ్స్ లేకుండా, ఆయిల్ వాడకుండా నెయ్యితో ఒక మంచి గీ కేక్ తయారు చేసేసుకుందాము. అది కూడా ఓవెన్ వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కేక్ చేయడానికి పర్ఫెక్ట్ కొలతలుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అరకప్పు మైదా, 1/3 కప్ పంచదార, 1/4 కప్ నెయ్యి తీసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/3 కప్ పంచదార వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో 1/4 కప్ నెయ్యి వేసుకొని ఈ పంచదార అనేది నెయ్యిలో కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలాగా పంచదార అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి అరకప్పు వరకు మైదా పిండి, అందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. 1/3 కప్ పాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉన్న అరకప్పు పాలు పోసుకొని ఎక్కడ ఉండలనేవి లేకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1/4 టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు, 1/8 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రేకి అడుగున నెయ్యి రాసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న ట్రే తీసుకోండి, ఇలా వెడల్పుగా కాకుండా. దాని మీద కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకోవాలి. లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఈ విధంగా పోసిన తర్వాత 1కి 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. 10 నిమిషాల ముందే ఒక మందపాటి గిన్నెని పొయ్యి మీద పెట్టేసి సిమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రీ హీట్ అయిన గిన్నెలో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసేసి మనకు కేక్ ఉడికిందా లేదా అని ఒక టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే, టూత్పిక్కి ఎటువంటి పిండి అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ని పక్కకు తీసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మనకి కేక్ ఈ విధంగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈజీ అయిన గీ కేక్ రెడీ అయిపోయింది. అందరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్